సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట నా శుభాభి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో మీరు క్షేమముగా ఉండాలని ఆ పరమ తండ్రి పాదముల చెంత మీ అందరి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం. అటువంటి కృప క్షేమము మన జీవితంలో దేవుడు ప్రసారించి అనుగ్రహించునుగాక. ఈ యొక్క తిమోతి మొదటి పత్రిక 4:12లో మన వాక్యాన్ని చూడగలిగితే, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడనూ తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. తిమోతి యొక్క యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా తిమోతిని తృణీకరించకుండా ఉండాలి అని తిమోతికి కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో తాను ఏ విధంగా ప్రభు కొరకు నిలవాలో, పరిచర్య క్రీస్తు కొరకు ముందుకు కొనసాగించాలో, ఆ ఉద్దేశాన్ని, ఆ మంచి ఆత్మీయమైన సలహాలు, ఆలోచనలు తిమోతికి తన యొక్క నాయకుడిగా ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ఆయనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకు ఈ విధంగా మాట్లాడాలి అని మనం చూడగలిగితే, యవ్వన ప్రాయములో ప్రతి వ్యక్తి కూడా తప్పక తొట్టిల్లే ప్రమాదం ఉంది కనుక, మరి విశేషంగా దైవజనులు, దేవుని సేవకులు, యవ్వన దైవ సేవకులు మరి విశేషంగా దేవుని సేవా పరిచర్యలో సక్రమంగా మెలకువ కలిగి జాగరూకులై జ్ఞానయుక్తంగా ఉండాలి అని వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటో ఒక్కసారి మనం చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. నేటి క్రైస్తవ లోకంలో యవ్వన సహోదరులు ఉన్నారు. అదేవిధంగా దేవుని సేవకు సమర్పించుకున్న యవ్వన సేవకులు కూడా ఉన్నారు. వారు ఎవరైనా కానప్పటికీ కూడా, ఎవరు ఏమైనప్పటికీ కూడా వారి వయస్సు మాత్రం యవ్వనము అని మనం గ్రహించి ఆలోచించాలి. ఈ యవ్వన కాలంలో మనుషుడు తప్పక తొట్టిల్లే ప్రమాదం ఉంది. యవ్వన కాలంలో దేవుని కాడి మోయిట మనుషునికి మేలు అని కూడా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఎఫెసీ సంఘానికి నాయకుడైన తిమోతి అక్కడ చాలామంది క్రైస్తవుల కంటే చిన్నవాడే ఉన్నాడు కనుక కొంతమందికి అతన్ని చిన్న చూపు చూసే ఆ మనస్సు ఆ సంఘంలో ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రం అతన్ని ఆ పని కొరకు నియమించాడు కనుక అధికారంతో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉండడం వల్ల తనను ఎవరు కూడా చిన్న చూపు చూడకుండా చూసుకోవాలి అని తిమోతితో పౌలు గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అప్పటికే ఒక సంఘానికి కాపరిగా ఉంటూ, నాయకునిగా ఉంటూ దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క తన వయసును బట్టి కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది గౌరవించరు, కొంతమంది తక్కువగా ఎక్కువగా చూస్తారు కనుక ఎవరు కూడా తృణీకరించకుండా నిన్ను నీవే కాపాడుకో
అని చెప్పి ఆ విధంగా పవిత్రత కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ పవిత్రత అనేది మనుషుని జీవితంలో కోల్పోయినట్లయితే నిజంగా ఆ మనుషుడు దేవుని ద్వారా మరలా సంపాదించుకోవటం చాలా కష్టం అని మనం గమనించాలి. ఈ పవిత్రత అనే విషయాన్ని మనం చూడగలిగితే సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మలిచే 5 లక్షణాలు, 5 సంగతులను గురించి పౌలు గారు ఇక్కడ తిమోతితో చెబుతూ ఉంటున్నారు. ఈ 5 విషయాలు కూడా ఏ ఒక్కటి తప్పిపోకుండా, ఏ ఒక్కటి తీసివేయకుండా, ఏ ఒక్క దానిని తక్కువగా మాట్లాడకుండా ఈ 5 కూడా ఆ వ్యక్తిలో ఉండాలి అని పౌలు గారు మంచి ఉద్దేశాన్ని కలిగి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 5 కూడా ఈ పవిత్రమైన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి కనుక మాటలోనూ, తన ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు ఎప్పుడు కూడా మాదిరిగా ఉండాలి అని పౌలు గారు ఆ విషయాన్ని నొక్కి ఒక్కానించి అని చెబుతూ ఉంటున్నారు. ఇందులో ఏ ఒకటి కూడా తప్పిపోకుండా అన్నీ కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలని దేవుడు ఆశపడుచూ ఉంటున్నాడు. అయితే విచారకరమైన సంగతి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున అనేక మంది బోధకులు, అనేక మంది యవన బిడ్డలు, యవన సహోదరి సహోదరులు ఏదో ఒక దానిలో ఆసక్తి చూపిస్తూ ఆ మిగిలిన కార్యాలను చాలామంది ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆ మిగిలిన కార్యాలతో నాకు ఏమి పని ఉంది, నాకు సంబంధం లేదు కదా, అందులో ఏదో ఒకటి నాలో ఉంటే చాలు అని చాలామంది ఆ విధంగా అపోహపడి కొన్ని మాత్రమే చేస్తూ కొన్ని విడిచిపెట్టి విసర్జించి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కలిగిన వారు మాత్రమే విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. కనుక యవనస్తుడు కడు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో తన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే ఈ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో ఎన్నో సత్యాలు మనకు బైబిల్ గ్రంథములో భక్తుడు ఆ స్థలములో ఆయన వ్రాసుకుంటూ వస్తున్నాడు. కనుక ఈరోజు ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి అని మనం చూడగలిగితే, ఒక సేవకుడు దేవుని సముఖంలో ఏ విధంగా ఉండాలి అని మనం చూడగలిగితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచన భాగం, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి అని బైబిల్ గ్రంథంలో ఆ మాట ఆ విధంగా మనకు కనబడుతూ ఉంది. గనుక యవ్వన సంఘ కాపరి మందకు మాదిరిగా ఉండాలి కానీ నేను మందకు ప్రభువును అధికారిని అనే ఆ ధోరణి, ఆ పద్ధతి ఎప్పుడు కూడా సేవకుడు మార్చుకోవాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే ఈ 1 కొరింథీ పత్రిక 11:1లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్క సేవకునికి కూడా మాదిరి ఎవరు అని మనం చూడగలిగితే మాదిరి అందరికీ కూడా క్రీస్తు ప్రభులు వారే. ఆయన మన జీవితంలో మాదిరిగా ఉంటే మాదిరికరమైన జీవితం
మనం ఈ లోకంలో కనుపరచటానికి దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తారు అని ఈరోజు మనము గమనించాలి. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ భాగం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అని చెప్పి ఆ విధంగా వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా సేవకుని పోలి నడుచుకొనమని భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం కూడా మీరు అనేక మందిని గురిపెట్టి చూసి మీరు ఆ విధంగా నడవండి, కొనసాగండి అని చెప్పి మాదిరిగా మన జీవితాన్ని కనుపరిచే విషయంలో ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలో ఆ జీవితాన్ని అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకనే 2వ దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 7వ భాగం. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 3:7లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఎలాగ మమ్మను పోలి నడుచుకొనవలనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, మేము క్రమముగానే నడుచుకొనిచున్నాము అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక క్రైస్తవ జీవితంలో ఒక యవ్వన దైవజనుడు, ఒక యవ్వన దేవుని బిడ్డ దేవుని కొరకు ఇటువంటి మంచి జీవితాన్ని కలిగి జీవించినట్లయితే అది నిజంగా ఆ మనుషునికి ఆశీర్వాదకరము, దేవునికరమే. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో ఆ జీవితాన్ని దేవుని ద్వారా కలిగి మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప, కనికరం, సమాధానం యవ్వన కాలపు జీవితంలో మనకు, మన బిడ్డలకు, మన సంఘ కాపురులకు దేవుడు ప్రసాదించి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.